డిఎస్సి అవకతవకలపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణితో పాటు పలువురు నేతలపై బాలాజీనగర్, చినబజార్ పిఎస్లో కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై సోదాలను నిరసిస్తూ ఎమ్మెల్సీలు సంఘీభావం ప్రకటించారు. సంఘీభావం ప్రకటించి గంటలు కూడా గడవక ముందే అక్రమ కేసులు పెట్టారు. చినబజార్ పిఎస్లో A1గా చంద్రశేఖర్ రెడ్డి, A2గా కాకాణి, A3గా ఆనం విజయ్ కుమార్, A4గా కిలివేటి సంజీవయ్య, A5గా మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై కేసులు పెట్టారు. బాలాజీనగర్ పిఎస్లో A1గా చంద్రశేఖర్ రెడ్డి, A2గా పేర్నాటి కోటేశ్వర రెడ్డి, A3గా అశ్రిత్, A4గా రియాజ్లపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. డిఎస్సి అవకతవకలపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణితో పాటు పలువురు నేతలపై బాలాజీనగర్, చినబజార్ పిఎస్లో కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై సోదాలను నిరసిస్తూ ఎమ్మెల్సీలు సంఘీభావం ప్రకటించారు. సంఘీభావం ప్రకటించి గంటలు కూడా గడవక ముందే అక్రమ కేసులు పెట్టారు. చినబజార్ పిఎస్లో A1గా చంద్రశేఖర్ రెడ్డి, A2గా కాకాణి, A3గా ఆనం విజయ్ కుమార్, A4గా కిలివేటి సంజీవయ్య, A5గా మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై కేసులు పెట్టారు. బాలాజీనగర్ పిఎస్లో A1గా చంద్రశేఖర్ రెడ్డి, A2గా పేర్నాటి కోటేశ్వర రెడ్డి, A3గా అశ్రిత్, A4గా రియాజ్లపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.